ఆంధ్ర ప్రజ ఉత్తరాంధ్రకి అలాగే రాయలసీమ అలాగే అమరావతి ఏదైతే ఉందో అక్కడ అలాగే అభివృద్ధి చెందితే బాగుంటుందని ముందు నుంచి అనుకున్నటువంటి ఆలోచన ఈ రోజుకి మనం హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. మరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాశారని చెప్పారు. నిజంగా మరి ఇన్నాళ్ళు మరి ఏమయ్యారో నాకు తెలియదు, కానీ ప్రతి ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, మేధావులు, అలాగే ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచన చేయండి. ఒకే దగ్గర డెవలప్మెంట్ చేద్దాము, అందరూ వెళ్ళి అదే ప్రదేశంలో ఉందాము, అక్కడే ఉండాలి, అక్కడే బతకాలి అంటే అది జరిగే పని కాదు. అందులో అమరావతి అంటున్నారు. అమరావతి అంటే ఎవరికి ఇష్టం లేదండి, అందరికీ ఇష్టమే. అది డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. కానీ అమరావతిలో బంగారం లాంటి భూముల్ని పాడు చేసి 50,000 ఎకరాలు 32,000 ఎకరాలు జిరాయితీ, మిగతాదంతా పాలపోకు. ఇటువంటి భూమిని తీసుకెళ్ళి వాటర్ వచ్చే భూములు, పంటలు పండే భూములు తీసుకొచ్చి బిల్డింగ్లు కట్టేసి ఏసీలు పెడితే రేపు ఉదయం రేవంత్ రెడ్డి గారు లాంటి సీఎం ఎవరైనా వస్తే అక్కడ పరిస్థితి ఏంటని మీరు అర్థం చేసుకోండి. బిల్డింగ్లు కట్టడం ముఖ్యం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం, దాని డెవలప్మెంటు, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో అమరావతి మీద దృష్టి పెట్టారు. ఏ రోజు కూడా అమరావతిని ఎవరూ విమర్శించలేదు, కానీ మిగతా ప్రదేశాలు కూడా అభివృద్ధి చెందాలి. అలాగే హైదరాబాద్ని డెవలప్ చేశారు. మొన్న రీసెంట్గా ఎవ్వరూ ఊహించని రీతిలో 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఏమైంది? అసలు చంద్రబాబు నాయుడు గారే తట్టా బుట్ట పట్టుకొని బయటకు వచ్చేవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఆ రోజు ఇంత సినిమా యాక్టర్లు కానీ, ఇంతమంది పెద్ద మేధావులు కానీ పెద్ద ఎవరు మాట్లాడలేదు, రోడ్డు ఎక్కలేదు. సామాన్య ప్రజలే రోడ్డు ఎక్కారు. ఇది కరెక్ట్ కాదు 2 రాష్ట్రాలు విడిపోవడం అని. రేపు ఉదయం మళ్ళీ విజయవాడ నుంచి మిగతా ప్రాంతాలు కూడా అదే పరిస్థితి రాకూడదని ఈరోజు మీ ముందు నేను మాట్లాడతాను. ఈరోజు నా మాటలు మీకు రుచించవచ్చు, రుచించకపోవచ్చు, కానీ ఫ్యూచర్ ఆలోచించి దయచేసి 3 ప్రాంతాల అభివృద్ధికి మీ అందరూ కృషి చేయండి. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలా. ఉత్తరాంధ్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అని చెప్పి ఆ రోజు అనుకున్నాం. కాదు, ఈరోజు ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.